హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. సో ఇదైతే మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్. ఇప్పటి నుంచి ఛానల్ ఫాలో అయితే ఇలాంటివి చాలా చాలా వస్తాయన్నమాట. అన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్తోని, బేబీ టిప్స్ ఆర్ బేబీ లైఫ్ స్టైల్ అవన్నీ మన ఛానల్లో వస్తాయి. సో ఇవాళైతే మేము గ్రాసరీ షాపింగ్కి వెళ్ళాము. అండ్ మా ఇద్దరు పిల్లలతోని అసలు మేము ఒకటి అనుకుంటే అక్కడ ఒకటి అయ్యింది. సో అంత షాపింగ్ ఎలా అయింది, మేము ఏం చేసామని అన్నీ చూపిస్తాము. స్టే ట్యూన్ అనమాట. ఓకే. సో మా బాబు వచ్చేసి చిన్న బేబీ దర్శు అండ్ మా పాప వచ్చేసి మెలాన్ అనమాట. సో వీళ్ళిద్దరిని తీసుకొని మేము షాపింగ్కి వెళ్తే అక్కడ సగం లిస్ట్ మర్చిపోయినాం, సగం తీసుకోవాల్సినవి మర్చిపోయినాం. వీళ్ళని మేనేజ్ చేయడమే సరిపోయింది. సో మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. మా మెయిన్ గేట్ దగ్గరకు వచ్చేసామన్నమాట. కార్లో వెళ్తున్నాము. ఇంకా మా మెలాన్ అయితే సో ఎగ్జైటెడ్ అనమాట. చాలా రోజుల తర్వాత బయటికి తీసుకుపోతున్నాం. ఎందుకంటే ఆమె అస్సలు ఆగదు. మేము అంటే బయటికి వెళ్దామంటే ఒక్క చోట ఆగదన్నమాట. ఇంకా ఆమెని మేనేజ్ చేయలేక, ఇటు బాబుని ఎత్తుకోలేక అసలు వెళ్ళడమే ఆపేసినాం. ఇంకా గ్రాసరీ షాపింగ్కి అయితే వచ్చేసాము మేము. సో కార్ ఏమో వెనుక పార్క్ చేయాలని చెప్తే వెనక్కి వెళ్ళాము. కార్ పార్క్ చేసి ఇంకా మా దర్శుని మావారే ఎత్తుకున్నారు. షాపింగ్ మొత్తం ఆయన ఎత్తుకొని ఉండే అన్నట్టు. ఇంకా దర్శుని తీసుకొని మెలాన్ ఏమో నేను పట్టుకున్నాను. ఇంక ఇద్దరం లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా స్టార్టింగ్లోనే ట్రాలీ తీసుకొని వెళ్తున్నాము. ఇక ట్రాలీ తీసుకెళ్ళి మా దర్శి ఏమో అన్నీ కొత్త కొత్తగా చూస్తుండే. అసలు ఎక్కడికి తీసుకొచ్చారు నన్ను, ఏంటిది అన్నట్టు. అంటే వాడు ఫస్ట్ టైం కదా బయటికి రావడం, 7 months వానికి ఎక్కువ బయటికి తీసుకురాం. ఇంకా బయటకు వచ్చాక వాడిని అయితే ట్రాలీలో కూర్చోబెట్టేశాము. అంత కొత్తగా ఉంది కదా, వాడంత విల్లింగ్ లేడు ఏంటిది అన్నట్టు. అన్నీ సర్ప్రైజింగ్గా చూస్తున్నాం. ఇంకా అప్పుడు మా మెలాన్ ఏం చేసింది, అక్కడనే ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. అవి చూసేసి ఇంకా నాకు కావాలి ఐస్ క్రీమ్, నాకు కావాలి, నేను కూడా ట్రాలీలో కూర్చుంటాను, అదొకటి స్టార్ట్ చేసింది. ఇంకా మళ్ళీ ఆమె కోసం వచ్చి ఆమె కోసం ఇంకో ట్రాలీ తెచ్చి ఆమెను ట్రాలీలో కూర్చోబెట్టా. ఇంకా తర్వాత ఫస్ట్ ట్రాలీలో కూర్చున్నాక ఇంకా ఐస్ క్రీమ్ అంటే ఇంకా మనకు తప్పదు కదా. ఇంకా మళ్ళీ ఐస్ క్రీమ్ ఇప్పించేసి ఇంకా ఫస్ట్ పైకి వెళ్ళిపోదామని చెప్పేసి పైన షాపింగ్ చేసుకుని తర్వాత కిందికి వద్దామని చెప్పేసి ఇంకా మా మెలాన్ని దర్శుని ఇద్దరిని తీసుకొని, పాపం మా వారే హ్యాండిల్ చేస్తారు ఎక్కడికి వెళ్ళిన ఇద్దరు బేబీస్ని. ఇంకా పైకి వెళ్ళిపోదామని పైకైతే వెళ్ళిపోయాము. సో పైకి వెళ్ళాక కూడా అసలు నా షాపింగ్లో నేనున్నా, మా పాప షాపింగ్లో మా పాప ఉంది. ఆమెకి ఏం కావాలి, అసలే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా. సో ఆమె పెన్సిల్ బాక్స్, కలర్స్, వాటర్ బాటిల్, ఇంకా టాయ్స్ కనిపించినంటే ఇక పిల్లలకి చెప్పడమే లేదు. ఏది కనిపిస్తే అది ఆమెకు బాల్ కావాలని బాల్, ఇంకేదో టాయ్ కావాలని ఫ్యాన్, అవన్నీ తీసేసుకుంటుంది. ఇంకా మా వారేమో క్యాచ్ 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 అని కాసేపు ఇట్లా ఆడిపించారు, ఏదో ఆమెను ఎంగేజ్ చేయడానికి, ఆ టాయ్స్ నుంచి వాటి నుంచి డైవర్ట్ చేయడానికి కాసేపు ఇట్లా ఏమన్నా కనిపిస్తే ఇట్లా ఆడిపియడము, లేకపోతే ఫన్ చేయడము అలా చేస్తారన్నట్టు. మా దర్శు ఇంకా నిద్రకు వచ్చేసాడు. ఫీడింగ్ టైం అవుతుంది వానికి, వాడు ఆగట్లేదు. ఇంకా మధ్యలో నేను వాడిని తీసుకొని ఫీడింగ్కి వెళ్ళి ఫీడింగ్ ఇచ్చేసి వచ్చాను. ఈలోపు ఇంకా వాళ్ళిద్దరు కొంచెం షాపింగ్ చేశారు. ఇంకా నేను ఏ లిస్ట్ రాసుకొని వచ్చినా, అసలు ఏం కొందామని వచ్చినా అన్నీ మర్చిపోయినా వీళ్ళిద్దరిని మేనేజ్ చేయడంలో. ఒకటి కొందామని వచ్చి ఇంకోటి కొని కొనాల్సినవి మర్చిపోయి ఇంకేదో అన్నీ ఏమేమో తీసుకున్నాం. బట్ ఫైనల్లీ అయితే నాకు ఏమేమి కావాలి అవన్నీ అయితే మ్యాక్సిమం తీసేసుకున్నా. కొన్ని అక్కడ లేకుండే, వాటి కోసం ఇంకా మళ్ళీ బయటకు వెళ్ళి తీసుకున్నాం. ఇంకా మా దర్శుకి నిద్ర వచ్చేస్తుంది. వాడు స్ట్రోలర్ తీసుకురావాల్సింది కానీ మేము హడావుడిలో మర్చిపోయినాం. ఇంకా స్ట్రోలర్ తీసుకురాలేదు. వాడిని ఎత్తుకొని ఉండడం అయింది. ఇంకా అలా ఒకదాంతోటి అన్నీ తీసేసుకొని మెల్లగా వీళ్ళు మా వారు ఇంకా వాడు ఆగట్లేదని ఆయన తీసుకొని కార్లోకి వెళ్ళిపోయారు. ఇంకా కిందికి వచ్చేసాక వాళ్ళిద్దరు కార్లోకి వెళ్ళిపోయారు. ఇంకా నేను మెలాను అన్నీ షాపింగ్ చేసుకున్నాం. ఇంకా అందులో నాకు గ్రాసరీ లిస్ట్ కన్నా మా పాప చిప్స్, టాయ్స్, ఇంకా ఆమె స్కూల్ థింగ్స్ ఇవే ఎక్కువైపోయినాయి అన్నమాట. అవి స్కూల్కి తీసుకెళ్ళినా కానీ 1 dayలో రిటర్న్ తీసుకొచ్చేస్తుంది, పోగొట్టుకొని వస్తుంది, లేకపోతే ఇంకేదో చేస్తుంది, పాడు చేయడం. స్టిల్ ఆమెకు అన్నీ కావాలి. ఇంకా అలా అని చెప్పేసి ఇంకా అన్నీ తీసేసుకున్నాము. మేము చేసిన షాపింగ్కి 2 kgs షుగర్ ఫ్రీ అట, అవి కూడా ఇచ్చేసారు. ఇంకా అన్నీ తీసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం. మేము 6:30కి వెళ్తే 8:30 అయింది. 1 hourలో అయిపోతుంది అనుకున్నాము, కానీ అసలు చాలా టైం పట్టేసింది, తెలియనే లేదు. ఈ పిల్లలతో షాపింగ్ అంటే ఇలానే ఉంటుంది. ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా సో
ఫాలో అవుతూ ఉండండి ఛానల్. మోర్ అండ్ మోర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, బేబీ స్టఫ్ అండ్ చాలా స్టఫ్ ఇంకా నేను అప్లోడ్ చేస్తూనే ఉంటా కన్సిస్టెంట్గా. సో డూ ఫాలో, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. అండ్ ఫాలో ఫర్ లైఫ్ విత్ మెలాన్ ఇన్ దట్ షో.